ఎప్పుడైతే మనలోకి వచ్చిద్దో ఎంతటి క్రూరమైన వ్యక్తినైనా అది మార్చేసిద్ది. చూడండి, ఒకసారి నేను ఒక వర్తమాన పుస్తకం మీద ఒక సాక్ష్యం నేను చదివాను. మరి అది ఏ దేశంలో జరిగిందో నేను మర్చిపోయాను. ఒక దేశంలో ఒక ఆవు ఉన్నది. ఒక ఆవు, ఆ ఆవు చాలా క్రూరమైనది. అది కనిపించినట్టుగా పొడిచేస్తూ ఉండేది. క్రూరమైనది, భయంకరమైనది. ఎవరైనా రోడ్డు మీద కనిపించినా, వీధిలో నడుచుకుంటూ పోతా ఉన్నా కనిపించినట్టు పరిగెత్తిచ్చి మరీ పొడుస్తూ ఉండేది. పాపం దానికి అన్ని సంవత్సరాలైనా కానీ అది గర్భవతి కాలేదు. ఒకరోజు ఏమైందంటే, ఆ ప్రాంతంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఈ వర్తమానమును నమ్మే ఒక చిన్న కుటుంబం ఉంది. అక్కడ అది గేట్లో నుంచి ఈ ఇంట్లోకి వచ్చేసింది పరిగెత్తుకుంటూ కోపంతో. ఈ ఆవు గురించి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇది క్రూరమైనది, ఇది గనక దొరికామంటే పొడి చేసిద్ది, ఇది గాయాలు పాలు చేసిద్దని అందరికీ తెలుసు. అప్పటిదాకా ఆ ఇంట్లో ఉన్న ఒక సహోదరి బయట వరండాలో కూర్చొని ప్రవక్త యొక్క వర్తమాన పుస్తకం చదువుతా కూర్చుంది. ఆమె వర్తమాన పుస్తకం చదువుతా ధ్యానిస్తా కూర్చుంది ఆ వరండాలో. ఈలోగా ఈ క్రూరమైన ఆమె ఏం చేసింది, గేటు తన్నేసుకొని వరండాలో పరిగెడతా ఉంది. ఎప్పుడైతే ఈ క్రూరమైన ఆవు అది వరండాలోకి వచ్చి రావడం చూసిందో, ఈ స్త్రీ, ఈ సహోదరి ఇంట్లో పరిగెత్తి తలుపులేసేసుకుంది. ఏది దొరికితే పొడి చేసిద్ది. సరే, ఈ ఆవు వరండాలోకి వచ్చి అటు ఇటు చూసింది, తింటాకేమైనా దొరికిద్దేమో అని. ఏదీ లేదు, టేబుల్ మీద వర్తమాన పుస్తకం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇదే ఆహారం అనుకొని ఆ ఆవు ఏం చేసింది, పుస్తకం మొత్తాన్ని తిని పారేసింది. ఎప్పుడైతే పుస్తకం మొత్తాన్ని తిని పారేసిందో, పుస్తకం తిన్న తర్వాత ఏమైందంటే, లోపలికి వెళ్ళిన తర్వాత అది రోజు రోజుకి మెల్లమెల్లగా దాని క్రూరత్వం మొత్తం పోయి సాధువైన జంతువుగా మారిపోయింది. చూస్తోళ్ళందరికీ మైండ్ పోతా ఉంది. ఒకప్పుడు ఈ ఆవు కనిపించినట్టుగా పొడుస్తూ ఉండేది. ఇంత క్రూరత్వం దీనికి ఎలా పోయింది, అసలు ఇంత సాధువైన జంతువుగా ఎలా మారిపోయింది అని చూస్తే వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. దాని క్రూరత్వం పోవడం మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే ఆ వర్తమాన పుస్తకం తినదో, దాని ద్వారా ఏం జరిగిందంటే అది గర్భం దాల్చింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మూగ జంతువే, ఒక ఆత్మలేని జంతువే వర్తమాన పుస్తకాన్ని తింటే దానికి ఉన్న క్రూరత మొత్తం పోగిందే. మరి ఈరోజు ఆత్మ కలిగిన మానవుడు ఈ వర్తమాన పుస్తకాలు చదువుతూ ఉంటే ఇంకా ఆ వ్యక్తిలో ఉన్న క్రూరత్వం, పగ, కక్ష ఇంకెంత పోవాలి మనకి. ఈరోజు ఆత్మ కలిగి ఉన్న మానవుడు వర్తమాన పుస్తకాలు చదువుతూ ఉంటే, వర్తమానం ఏంటి? దైవికమైన ప్రేమ. మరి ఇది వర్తమానం చదువుతూ ఉంటే, నువ్వు లోపలికి వెళ్తా ఉన్నప్పుడు, నువ్వు తింటా ఉన్నప్పుడు, మరి నువ్వెంత సాధువుగా, తగ్గింపు కలిగిన వ్యక్తిగా, దీనత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. రోజు నువ్వు ఆత్మ కలిగి ఉన్నావు కదా, ఆత్మ లేని వ్యక్తినే ఆత్మ లేని జంతువునే మార్చే వాక్యం. మరి ఈరోజు ఆత్మ కలిగిన వ్యక్తిని ఇంకెంత సాధువుగా మార్చాలి, ఇంకంత దీనము కలిగిన వ్యక్తిగా ఈరోజు ఈ వాక్యం మార్చాలి. రోజు ఇంకంత సహోదర ప్రేమ కలిగిన వ్యక్తిగా ఈ వాక్యం చేయాలి. రోజు దేవునికి స్తోత్రం కలుగును గాక.